పెరుగు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా? ప్రెజెంట్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ శరీరానికి ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ ఇక్కడ విటమిన్ సి మాత్రమే సాయం చేస్తుంది అనుకోవడం పొరపాటే. మన రోగనిరోధక శక్తిని నడిపించడంలో జింక్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని న్యూట్రిషనిస్ట్ సూచిస్తున్నారు. జింక్ రోగనిరోధక కణాల పనితీరుని పెంచడంతో పాటు వాటిని బలోపేతం చేయడానికి సహాయపడే ముఖ్యమైన ఖనిజం కూడా. క్రమంగా మీ డైట్లో జింక్ ఫుడ్ ఐటమ్స్ని పెంచుకోవచ్చు. పుచ్చకాయ విత్తనాలు. మీరు పుచ్చకాయను తినే సమయంలో దాని విత్తనాలు పారేయొద్దు. పుచ్చకాయ విత్తనాలు జింక్ ఖనిజానికి మంచి వనరు అని చెప్పొచ్చు. ఈ విత్తనాలలో జింక్తో పాటు పొటాషియం, రాగి వంటి ఇతర సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. వారానికి 2 నుండి 3 సార్లు సగం టీ స్పూన్ పుచ్చకాయ విత్తనాలు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా మీరు ఈ విత్తనాలను ఎండబెట్టి స్నాక్స్గా తినొచ్చు, లేదా వాటిని పొడి చేసుకుని మీ భోజనంలో కూడా చేర్చుకోవచ్చు. పుచ్చకాయ విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలోనే కాకుండా గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉండేలా చేస్తాయి. చేపలు. జింక్ లభించే ఆహార పదార్థాల్లో చేపలు కూడా ఉన్నాయి. వారానికి కనీసం 2 సార్లు చేపలు తింటే శరీరానికి జింక్ అందుతుంది. అంతేకాకుండా చికెన్, ల్యాంబ్, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మంచి ఎంపిక. మీ శరీరానికి ప్రతిరోజు జింక్ ఖచ్చితంగా అవసరం, కానీ అది తక్కువ పరిమాణంలోనే. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యం కూడా. అంతేకాకుండా ఆరోగ్యకరమైన చర్మం, కళ్ళు, జుట్టుకు కూడా జింక్ ఎంతగానో సహాయపడుతుంది. జింక్ ఖనిజాలను ఎక్కువ స్థాయిలో ఉన్న ఆహారాల గురించి ఇక్కడ చర్చిద్దాం. గుడ్లు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డేటా ప్రకారం ఒక పెద్ద గుడ్డులో 5% అంటే 0.6 మిల్లీగ్రాములు జింక్ ఉంటుంది. కాబట్టి గుడ్లు రెగ్యులర్గా తినండి. యోగర్ట్, పెరుగు మన గట్టి ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తికి సరిపడా జింక్ మొత్తాలను కూడా అందిస్తుంది. మంచి జీర్ణక్రియ, బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం ప్రతి కాలంలోనూ రిఫ్రిజిరేటర్ పెరుగు ఉత్తమమైన ఆహారం అని చెప్పొచ్చు. గింజలు, విత్తనాలు. పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, జనపనార విత్తనాలు, నువ్వులు వంటి విత్తనాలతో పాటు బాదం, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. వీలైతే వాటన్నిటిని పొడిలా చేసి పెట్టండి. ఈ మిశ్రమాన్ని స్నాక్స్, సలాడ్స్, డెజర్ట్లో అలంకరించడానికి ఉపయోగించండి. శనగలు. శనగలు భారతీయ సాంప్రదాయక భోజనంలో సర్వసాధారణమైన ధాన్యాలుగా అందరికీ సుపరిచితం. ప్రతి కాలంలో కూడా వాటిని తరచుగా భోజనంలో ఉండేలా చూసుకోండి. USDA ప్రకారం తెలుపు రంగు పప్పు దినుసులలో మంచి మొత్తాల్లో జింక్ నిల్వలు ఉంటాయి. బెర్రీస్లో జింక్ నిల్వలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.